ఆ చేపలన్నీ పూర్తిగా అమ్మిన తర్వాత డబ్బులు తీసుకునే మమ్మల్ని వదిలారు. అదే మంచిదే. రిటైర్ అయిన తర్వాత చేయడానికి ఓ పని దొరికింది కదా. చేపలు అమ్ముతే ఏంటి, అక్కడ పల్స్ తెలుసుకున్నాం కదా. వాడు మిమ్మల్ని ఐడెంటిఫై చేయకపోవడం మీ అదృష్టం. ఈ వేషాలు మార్చి తిరగడం అంతా పాత స్టైల్ కదా స్వామి. నేను చెప్పాను సార్. ఫోర్ట్ కొచ్చి మట్టాంచేరి కొంచెం వేగంగా నడిస్తే ఒక్కరోజు కూడా అక్కర్లేదు. అక్కడున్న వాళ్ళందరికీ అతను తెలుసు. 2 రోజులు చాలు, వాళ్ళు మనల్ని పట్టేస్తారు. మరెలా సార్? మాలిక్ బాయ్ మీరు అనుకుంటున్నట్టు అంత సామాన్యుడు కాదు. బేసిక్ ఎడ్యుకేషన్ లేకపోయినా అతని కాంటాక్ట్ పెద్దది. మంత్రులు, పొలిటీషియన్స్ మాత్రం కాదు, పోలీసులు, సినిమా స్టార్స్ వరకు అతని ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నారు. చాలా క్రిమినల్ కేసెస్లో ఇరుక్కున్న మాలిక్ బాయ్ని చాలాసార్లు కేసుల నుంచి తప్పించి తీసుకెళ్లింది ఎక్స్ ఎంపీ పౌలోస్ అనే అతను. కోట్లకు తరబడే ఒక డీలే కొచ్చిలో ఇప్పుడు జరగబోయేది. పార్లమెంట్ మెంబర్ సంబంధించిన ఈ సెటిల్మెంట్లో డిపార్ట్మెంట్కి డౌటు ఈ పౌలోస్ మీదే. అలాంటప్పుడు మనం టార్గెట్ చేయాల్సింది పౌలోస్కి రైట్ హ్యాండ్ అయిన ఈ మాలిక్ బాయ్నే. హీఈస్ ద మ్యాన్ హూస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దీస్. దేవుడు ఆ సీనత్ వస్తుంది. ఇప్పుడు పెద్ద గొడవ అవుతుంది చూడు. ముంతాజే, 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 ఏ ముంతాజే, నీకేంటి చెవులు వినపడవా? ఎక్కడే నీ అన్నయ్య? ఎందుకే నీకు? పూజించడానికి. నా మొగుడిని కొట్టేసి డ్యామేజ్ చేసి వాడెక్కడ పారిపోయాడు? ఏయ్, నీ మొగుడి క్యారెక్టర్ బాగోపోతే తన్నడమే కాదు, హాస్పిటల్లో కూడా జాయిన్ చేస్తాడు. ముందు వెళ్ళి నీ పని చూసుకోపా. నీకు నా మీద కోపం ఉంటే నా మీద చూపించు, నా మొగుడి మీద కాదు. నా మొగుడు పేరెత్తితే ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? మీ నాన్న నిన్ను తీసుకెళ్తానన్నప్పుడు మా అన్నయ్య అన్ని సెటిల్ చేసాక నిన్ను పంపించాడు. మళ్ళీ మాటికి ఇదిగో అన్నా 2 సర్బతులు ఇవ్వు. నాకొద్దు. నేను ఇటువంటి ప్లేస్ లో అంతా అసలు తాగను. ఇక్కడ ఏది ముట్టుకున్నా చేపల స్మెల్ వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి చోటుకి రాకుండా ఉండాల్సింది. ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా. అందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు? అదే బాయ్ ఇంటికి. అక్కడేంటి? మా ఊళ్ళో ఉన్న వాటికి రియాలిటీ షో. అయితే మీరు ఈ ఊరు వాళ్ళు కాదా? అది మన బాయి చెల్లెలకి డైవర్స్ అయిన వైఫ్ కి రోజు జరిగే కొట్లాటే. త్వరగా వెళ్ళు, మనం వెళ్ళి చూద్దాం. అది ఎక్కువసేపు ఉండదు, బాయి వచ్చేదాకే. చూసుకోవడం చేత కాదు మీ అన్నయ్య. నేనే తీసుకొస్తాను. తీసుకురావే, చూస్తాను. చూస్తూ ఉండవే, తెస్తానంటున్నాను. అన్నయ్య దీన్ని చూసావా? వాళ్ళ ఆయన కొట్టామంటే అడగడానికి వచ్చి దాని చెంప పగలగొట్టు. కత్తిని కింద పడే ముంతాజ్. నేను చెప్తున్నాను కదా, కత్తిని కింద పడే. ఏంటి అందరు తమాషా చూస్తున్నారా? మన ఊరి వాళ్ళతో వచ్చిన ప్రాబ్లమే ఇదిరా. పండి పండి. పక్కింట్లో ఏం జరుగుతుందో చూడాలనే ఆతృత. రే తీసుకో. రావే. ఏంట్రా? ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే ఎక్కువ లైక్లు వస్తాయని. ఫేస్బుక్ లో ఎక్కువ లైక్లు కావాలా? ఇంకొకసారి వచ్చావనుకో నీ మొహం మీద పడుతుంది లైక్. పోరా. వీళ్ళు దెబ్బలాడుకోవడం చూస్తే కత్తులతో పొడి చేసుకుంటారనుకున్నాను. ఎక్కడా? అది చూసే భాగ్యం మనకెక్కడుంది? ఏమైందంటావు? ఏం జరుగుతుంది ఇక్కడ?